మనం రాజకీయ ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న అనంత కొండేటి. ప్రజాధనాన్ని దోచుకుని దుర్వినియోగం చేసిన నాయకులు చరిత్రలో కొట్టుకు పోయారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పెంటపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దాసరి హైమావతి అధ్యక్షతన జరిగిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చి సర్వీస్ కోసం వచ్చాం, సర్వీస్ చేయడం కోసమే ఉండాలి తప్ప సెకండ్ థాట్కి వెళ్ళామంటే మీ రాజకీయ పత్రం అక్కడే స్టార్ట్ అవుతుంది. ఎక్కడా కూడా ప్రజల సొమ్ముని నిజంగా తీసుకున్నవాడు ఎవడో బాగుపడిన చరిత్ర ఎక్కడా లేదు. మీరు కావాలంటే చూసుకోండి. ఒక అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ అన్యాక్రాంతంగా సంపాదించిన డబ్బును నిలబెట్టిన మగోడి ప్రపంచంలో ఎవడు లేడు. నేను ఛాలెంజ్ చేస్తాను. కావాలంటే ఎన్ని లక్షల కోట్లు చేసినా ఆడు తిరిగి అనుభవించడానికి ఆ డబ్బు మాత్రం భగవంతుడు సహకరించడం, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన డబ్బుని మనమే తగలేసి రాజకీయాల్లోకి వచ్చి ఇంకా ఆడెవడం ముష్టి ఇవ్వాలని ఆలోచనతో చాలా తప్పు. ఎవడన్నా మనకు డబ్బు ఇస్తానంటే మీ అభివృద్ధి గ్రామాలను చేసుకోండి. ఏదైనా అవసరమైతే ఆ పాఠశాల కట్టించండి, శ్మశాన వాటికలు కట్టించండి, హాస్పిటల్ కట్టించండి, లేనోడు డబ్బులు ఇవ్వండి. అది మనం ఆలోచించవలసిన విషయం. ఆ టెండెన్సీలోకి మనందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ముందు మనం వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనం వచ్చేటప్పటికి అస్తవ్యస్తమైన రోడ్లతోనే కనీసం తాగునీరు, మంచినీళ్ళు ఎవరైన పరిస్థితి, ఎక్కడా కూడా డ్రైన్ సిస్టమ్ అంతా పోయింది. దానికి మొట్టమొదటి సంవత్సరం నేను ఎంచుకున్నది ఏంటంటే మీ అందరి సహకారంతో అన్ని చోట్ల కూడా రోడ్లు వేయగలిగాం. ఒక్క రోడ్డు వేస్తే మనకి టోటల్గా అయిపోతుంది. ఇంకా ఈ రోడ్డు కూడా దళిసిపల్లి రోడ్డు కూడా నేను రాచర్ల కల్పించి ఏర్పాటు కూడా నేను చేస్తాను. ఎందుకంటే రాచర్లకి అసలు ఇప్పుడు దాకా రోడ్డు లేదు. రాచర్ల 1,50,00,000 శాంక్షన్ చేయించాం. మెయిన్ రోడ్డు నుంచి 6 కిలోమీటర్ వస్తుంది. ఇలా తిరిగి ఇలా దళిసిపల్లి మించాలని వెళ్ళాలి, లేకపోతే అల్లంపురం మించాలని తిరిగి రావాలి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అన్నీ నాకు మైండ్లో ఉన్నాయి. నేను పాదయాత్ర చేసినప్పుడు కానీ లేకపోతే మీలాంటి పెద్దలతో కలిసినప్పుడు నాకు తెలిసిన విషయాలన్నీ కూడా ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఊర్లో మనకు ఓట్లు వేయలేదు, ఎత్తలు లేదు. ప్రజలు ఓవరాల్గా మనం నెగ్గాం కాబట్టి మనం ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా నేను వెళ్తాను. మనం ఎన్ని మొరుకున్నా ఎన్ని ఏమన్నా మనం 5 సంవత్సరాలు సర్వీస్ అయితే చేస్తాం. దీన్ని ఎవడో ఆపలేడు. మనం ఇదే జయంతో ఉంటే మిమ్మల్ని కూడా ఎవడో ఆపలేడు. ఎప్పుడు కూడా ఇండివిజువాలిటీ పెంచుకోవాలి. అంటే మనం ఎలక్షన్లో గెలిచిన తర్వాత మన ప్రజలు మర్చిపోయినప్పుడు ఖచ్చితంగా మనల్ని ఎవడో గుర్తించదు. అది గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్లో ఉన్న టైం 5 సంవత్సరాలు అమూల్యమైన టైం. ఈ 5 సంవత్సరాల్లో 1 గంట కూడా మీరు వేస్ట్ చేయకుండా థాట్స్ మనకే వస్తాయి. ఇప్పుడు మేము ఆలోచించాం, మా ఊరిలో యాక్చువల్గా డెవలప్ చేయాలంటే 8 కోట్లు అవుతుంది. నేను చెప్పిన స్కీమ్స్ అన్ని మేము చేస్తే 3.5 కోట్లు అవుతుంది. ట్యాక్సీలు ఎక్కువ పోతున్నాయి. దాన్ని మేము ఏం చేసాం, ఒక కమిటీలు వేసి స్కూల్కి ఒక కమిటీ, అదేవిధంగా క్రికెట్ స్టేడియంకి ఒక కమిటీ, స్విమ్మింగ్ పూల్కి ఒక కమిటీ, అలాగే ఎవరైనా దాతలు వస్తే వాళ్ళకే డైరెక్ట్ ఇప్పించి వాళ్ళ పేరు రాయించుకోలేదు. ఇలాంటి ఏర్పాట్లు చేసినప్పుడు ఖచ్చితంగా చాలామంది మనకు సహకరిస్తారు. మీ విలేజ్లో కూడా మోటివేషన్ కావాలి. ముందు విలేజెస్లో ఎక్కువ ఎలా ఉంటుందంటే ప్రెస్టేజెస్కి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఆ పార్టీ, వీళ్ళు ఈ పార్టీ, వీళ్ళని అడగకూడదు, వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు అనేది అది అన్నెసరీ. అది పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన అభివృద్ధి పనులకు రూపకల్పన చేస్తున్నామన్నారు. గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిధులను కేటాయిస్తున్నాయన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవ్రీ మినిట్ మనం దాన్ని వాచ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం వచ్చిన తర్వాత అసలు మనం వచ్చేటప్పటికి కనీసం సంవత్సరం ముందు చూసుకుంటే ఏ గ్రామానికి వెళ్ళడానికి కనెక్టివిటీ లేని పరిస్థితి. అన్ని చెరువులు కూడా పసరెక్కిపోయి ఉంటాయి. అన్నిట్లు కూడా అవుట్లెట్లు క్లియర్ చేసుకుంటాం. అన్ని విలేజ్లకి రోడ్లు వేయడం. ఒక్క మేనవాళ్ళు బీకొందేపాటు రోడ్ని కూడా పూర్తి చేసుకుంటే ఆల్మోస్ట్ అన్ని విలేజ్ కనెక్టివిటీ వస్తుంది మనకి. దీనికి సహకరించిన పెద్దలు మన ఎంపీ శ్రీనివాసవరం గారికి కూడా పెంటపాడు మండలం తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 1 కోటి రూపాయల నిధుల్ని ఈ మండలం నుండి ఇచ్చారు. ఒకటి బోడపాడికి 50 లక్షలు, రెండోది విప్పర్కి కూడా 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జడ్పీ నుంచి కూడా నిధులను దాదాపు 3 కోట్లు 2 మండలాల మీద తీసుకువచ్చడం జరిగింది. ఇవన్నీ కూడా ఏం జరిగినా కూడా గత ప్రభుత్వంలో సిఎఫ్ఎంఎస్ అనే ఒక అకౌంట్ పెట్టి అన్ని డబ్బుల్ని అక్కడికే తీసుకుని గ్రామ సర్పంచుల నుంచి, జడ్పీ నుంచి, మార్కెట్ యార్డ్ నుంచి, మున్సిపాలిటీస్ నుంచి ఏ డబ్బులు ప్రజలకి అందుబాటులో లేకుండా ఆ డబ్బులు ఏమైనా కూడా తెలియని పరిస్థితుల్లో ఈ గడిచిన సంవత్సరం నుంచి కూడా వెతుకులాట, ఆర్థిక ఇబ్బంది వెంటాడుతూ ఉంది రాష్ట్రాన్ని. దానికి అధిగమించి ఇవాళ
మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధుల్ని ఏ స్కీములు అయి ఉంటాయో అన్నీ కూడా మళ్ళీ యాక్టివేట్ చేసుకుంటాం. జల్ జీవన్ మిషన్ దాదాపు 25,000 కోట్లని మరి 19 నుంచి 24 వరకు శాంక్షన్ చేస్తే దాంట్లో 2,211 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం వాడుకోగలిగింది. మరి ఆ స్కీమ్ టైం పూర్తి అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే మరొక 2 సంవత్సరాల పాటు ఆ స్కీమ్ను పొడిగించడం, ఆ జల్ జీవన్ మిషన్లో మనం 50% కట్టాలి, అలాగే 50% కేంద్ర ప్రభుత్వం కట్టాలి. దాని మ్యాచింగ్ గ్రాంట్ వేసి ఇప్పుడు జల్ జీవన్ మిషన్లో 8 గ్రామాలకి ఈ మండలంలో కూడా మనం పనిచేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతూ ఉంది. అంతేకాకుండా ఇవాళ అన్ని విలేజ్లకి కంపోస్ట్ యార్డులు ఉన్నా కానీ కొంతమంది వాడతలేదు, కొన్నింటికి కంపోస్ట్ యార్డులు లేవు. రోడ్ల మీద కాలువల పక్కన మనకున్న లో లెవెల్ మిడ్ లెవెల్ కెనాల్ అన్నీ కూడా చెత్త కుప్పలుగా తయారు చేస్తున్న సందర్భం మనం చూసాం. దానికి కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారు కూడా మనం చెప్పడం జరిగింది. ఎవరైతే అవి తీసుకెళ్ళి కాలువ పక్కన వేస్తారో ఖచ్చితంగా కాంపౌండబుల్ చేసుకునే అధికారం సర్పంచ్కి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎండిఓకి, ఆ ఎంఆర్ఓ కన్సల్టేషన్లో అవన్నీ కోఆర్డినేషన్ టీం వేసుకుని ప్రతి గ్రామంలో కూడా మీరు ఈ ఒక ముఖ్యంగా వర్షాకాలం రాబోతుంది. ఎందుకంటే దోమలు బెడద రాకుండా ప్రజలను కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అన్ని గ్రామాల్లోనూ మీరు ఎక్కడెక్కడ పరిశుభ్రంగా ఉంచుకోండి, ఎక్కడెక్కడ రోడ్ల మీద చెత్త వేయకుండా చూసుకోండి. సర్పంచ్కి మంచి పేరు వస్తుంది. మీ ఉన్న సర్పంచులు అందరిలో ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర మరి అవార్డు ఇప్పించి ఏర్పాటు కూడా నేను చేస్తాను కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మీ గొప్పతనం వల్లే జరగాలి. అందరూ కలిసి పనిచేస్తేనే, టీం వర్క్ చేస్తేనే అక్కడ ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ మీరందరూ టీమ్గా ఉండాలి. పార్టీలు అయినప్పుడు కూడా మన ఓట్లు వేస్తారు, మనం గెలిచాం, అయిపోయింది. ఇక నుంచి మనం చేయవలసింది, వాళ్ళు కోరుకునేది ఏంటి, మనం గెలిపించే సర్పంచ్ మన పనిచేశాడు, మన గెలిపించిన ఎంపీపీ మన పనిచేశాడు, లేదా జడ్పీటీసీ మాకు పనిచేశారు, లేదా ఎమ్మెల్యే మనకు పనిచేశారు అనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది, చేస్తారని. కానీ మనం గెలిచిన తర్వాత డబ్బులు లేవునో నిధులు లేవునో మనం దాన్ని వెనక పెట్టుకోండి. వాళ్ళ ముందు సర్పంచ్ గారు ఆ 3 లక్షలు పెట్టి మరి ఆ గ్రామంలో మామూలుగా అయితే 6 లక్షలు అవుతుంది గవర్నమెంట్ నుంచి. నేను కూడా తాడేపూడిలో దాదాపు 4 కోట్లు P4లో భాగంగా ఇండోర్ స్టేడియము, స్విమ్మింగ్ పూలు, అదేవిధంగా క్రికెట్ స్టేడియము, మరి ఇవన్నీ కూడా హై స్కూల్ని 4 కోట్ల దాకా దగ్గరగా ప్రజా విరాళాలతో నేను తలో 10 లక్షలు ఇచ్చి దానికి మన శ్రీకారం చుట్టూ అందరూ కూడా ముందుకు వచ్చి మరి నాతో ప్రతి పని ఉన్న వాళ్ళకి ఏదన్నా డొనేషన్ ఇవ్వమంటే వాళ్ళకి తీసుకెళ్ళి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఆర్థిక సంక్షేమంలో కూరుకుపోయిందని, అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. చెత్త నుండి సంపద సృష్టించే విధంగా సచివాలయ ఉద్యోగుల ఆలోచన విధానాలు ఉండాలని అన్నారు. ఆ కంపోస్ట్ చేసినప్పుడు ఏం చేయాలంటే, ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే ఎంఆర్ఆర్ కూడా చెప్పాం, ఎవరైనా ఆక్రమణ చేసుకుంటే ఇక్కడ పార్టీలు ఏమి ఉండవు, ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం అన్ని, అక్కడ కంపోస్ట్ యార్డ్ పెడతాం లేని చోట. ఎందుకంటే దాంట్లోకి ఏది ప్లాస్టిక్ అనేది వెళ్ళకూడదు. తడి చెత్తని పొడి చెత్తని వేరు చేయించండి వీలున్నంత వరకు. అది లేకపోతే అట్లీస్ట్ ప్లాస్టిక్ విడదీసి ప్లాస్టిక్ని వేరే కలెక్ట్ చేయండి, అది కొనుక్కెళ్ళిపోయి ఏర్పాటు చేద్దాం. కానీ మరి మీరు మాత్రం అన్ని కలిపి ఎకరం వేస్తే ఎకరం 5 నెలలు కూడా సరిపోతుంది. కాబట్టి ఇదైతే ఎప్పుడైతే మీరు ఈ చెత్త అంతా తీసుకెళ్ళి దాంట్లో వేసుకుని అది గొయ్యి తీయాలి, దాంట్లో కప్పెట్టాలి, 40 రోజుల్లో మనకు మొత్తం అది మళ్ళీ దాన్ని ఏ రైతులో పట్టుకెళ్ళిపోతే డబ్బులు ఇచ్చి కూడా పట్టుకెళ్తారు కావాలండి. కొంచెం వినూత్నంగా మనం ట్రై చేయాలి. అంటే అంత బేగా అవ్వ ఇవన్నీ. ఇప్పుడు మేము మానిటరింగ్ పెట్టాం, ఇక ప్రతిరోజు ఏ విలేజ్లోంచి ఏం పని చేస్తున్నారు అనేది మన దగ్గర ఉన్న 6 స్టాఫ్ పంచాయతీలు చూస్తారు, సచివాలయం సిబ్బంది వీళ్ళ కోఆర్డినేషన్ ఉంటారు. ఆ సచివాలయం సిబ్బంది రోజు పని చేయవలసిందే, అంతేగాని వాళ్ళ ఊరికనే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఏ గ్రామాల నుంచి వచ్చినాయి దీంట్లో ఉంటుంది పెంటపాడు. ఆ కంపోస్ట్ చేసినప్పుడు ఏం చేయాలంటే, ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే ఎంఆర్ఆర్ కూడా చెప్పాం, ఎవరైనా ఆక్రమణ చేసుకుంటే. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. ప్రతిరోజు సేకరించే చెత్త నుండి ప్లాస్టిక్ను వేరు చేసి 40 రోజుల పాటు మట్టిలో నిల్వ చేస్తే రైతులకు ఉపయోగకరమైన కంపోస్ట్ సంపదను అందించగలుగుతామని అన్నారు. అదే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. గెలిపించాం కాబట్టి రేపొద్దున ఏ పార్టీలో నిలబడినా, ఎక్కడ నిలబడినా సర్పంచ్ ఇండివిజువాలిటీ ఉండాలి. అక్కడ పలానా సర్పంచ్ బాగా చేసింది, పలానా టైంలో ఇది అయ్యింది అనిపించుకు ఉండాలి. కానీ
మనం అందరిని మోటివేట్ చేసుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్తే నామోషి అని అనుకోకుండా, ఎవరో మన విదేశాల్లో చదివే పిల్లలు ఎవరైనా ఉన్నా సరే, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరు మీద ఏదో మేము చేస్తామని చెప్పి మోటివేట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ పొలిటికల్స్ అంతా మోటివేషన్ మీద ఆధారపడి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు P4లో చాలా మందిని దత్తత చేసుకుంటున్నారు. చాలా ఫ్యాక్టరీలకి బంగారు కుటుంబంలో దత్తత చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనకు ఓట్లు వేశారు కాబట్టి మనం పనిచేసే దిశగానే ఆలోచించాలి తప్ప, ఇప్పుడు ప్రభుత్వంలో లేవు అంటే దానికి కారణం ఏంటి మీ అందరికీ తెలుసు. గడిచిన 5 సంవత్సరాల్లో మరి మన 10 లక్షల రూపాయల కోట్లని అప్పు తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వం మరి ఈరోజు మళ్ళీ దానికి వడ్డీలు కట్టుకుంటా, ఓ పక్కన స్కీమ్లు మళ్ళీ ఇచ్చుకుంటా, మళ్ళీ ఇవన్నీ కూడా కంటిన్యూ చేయాలి. ఇక్కడ CFMSలో అయిన డబ్బు ఏమైందో అర్థం అవదు. ఇక్కడ కాంట్రాక్టులు బిల్లులు చెల్లించలేదు. ధాన్యం రైతులకి ధాన్యం 16,400 కోట్ల రూపాయలని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం క్లీజ్ చేయడం, 48 గంటల్లోనే మనం డబ్బులు ఇచ్చి కార్యక్రమం పెట్టిన ఈ ప్రభుత్వాన్ని రైతులందరూ కూడా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. కానీ ఆఖరిని మేము ధాన్యం టార్గెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొనమని చాలామంది రైతులు అడిగితే నేను మంత్రి గారి దగ్గరికి వెళ్ళి 150,000 టన్నులు జిల్లాకి శాంక్షన్ చేయించాం. ఆ డబ్బుల్లో కొంత డబ్బులు ఇవ్వలేకపోయాం. ఇప్పుడు అదే 40 రోజులు 30 రోజులు అవుతుంది. కంగారు పడవలసిన అవసరం లేదు. ఏదైతే మళ్ళీ డబ్బులు రావాల్సి ఉంది ఒక 10 రోజుల్లోనో 5 రోజుల్లోనో వారం రోజుల్లోనో మీ అందరి ఖాతాల్లోకి డబ్బులు వచ్చి బాధ్యత మేము తీసుకున్నాం. మీరు అడగకపోయినా మీరు మనసులో ఉన్నా, ఎందుకంటే చాలామంది రైతులు నా దగ్గరికి వచ్చి డబ్బులు ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదండి, వర్షం అవుతుంది, ముందు కొనిపించండి, కొనన్నారు, కొనిపించమన్నారు, కొనిపించావు. సంచులు ఏమన్నా సంచులు ఇచ్చావు. 24 అవర్స్ మానిటరింగ్ చేసావు రైతు ఇబ్బంది పడకుండా. కాబట్టి ఇవన్నీ కూడా మీకోసం పనిచేస్తాం ప్రభుత్వం ఇది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి మంత్రికి ఆయన కూడా నిరంతరం ప్రజలకు ఏం చేయాలి, మనల్ని నమ్మి ఓట్లేశారు. వాళ్ళు పని చేయలేదని మనం చెప్పడం కాదు, వాళ్ళు పని చేయలేదు కాబట్టి ఇంటికాడ కూర్చోబెట్టారు. మనం కూడా ప్రజలను పట్టించుకోకుండా ఏదో మన పదవి వచ్చింది కదా అని ఇంట్లో కూర్చొని లేకపోతే షికార్లకు వెళ్తే ప్రజలు పట్టించుకొని ఉంటే మనకు కూడా అదే పరిస్థితి రాబోతుంది రేపు. కాబట్టి అందరూ కూడా మనం ఈ ప్రజాప్రతినిధులు ఒకసారి మీరు మొన్న వైసీపీలో నెగ్గొచ్చు, రేపు పొద్దున్న జనసేనలో నెగ్గొచ్చు, లేదా తెలుగుదేశంలో నెగ్గొచ్చు, లేదా ఇండిపెండెంట్గా నెగ్గొచ్చు. ప్రతి సర్పంచ్ ఇండిపెండెంట్గా నిలబడితే ఓటేసే విధంగా మీరు ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మీ ఇండివిజువాలిటీ నిలబడుతుంది. పార్టీలే మన దగ్గరికి వస్తాయి. అంతేగాని ఇవాళ సర్పంచ్ అయ్యాం, ఈ సంవత్సరం మన పవర్ ఉంది, ఎవరిని ఏమన్నా పర్లేదు, ఎవరిని తిట్టినా పర్లేదు, లేకపోతే ఈ అధికారుల మీద గొడవ పడినా పర్లేదు అనుకుంటే పొరపాటు. అధికారులు మనం సమన్వయంగా వెళ్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. వాళ్ళు కూడా మీకు ఇచ్చి గౌరవాన్ని మీకు ఇవ్వాలి, మనం కూడా వాళ్ళకి ఇచ్చి గౌరవాన్ని వాళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్లో మనం చేసుకుంటే వాళ్ళు కూడా మన మీద మంచి అభిప్రాయం ఉంటుంది. వెళ్ళి మనకు అధికారం ఉందని వెళ్ళబాయ్ నువ్వు చెయ్యి ఇది చెయ్యి అని అంటే చెయ్యమ్మా చేసి పెట్టమ్మా, ఇదేదో రంగా ప్రజలు మనల్ని నమ్మారు, మీకు కూడా జీతాలు తీసుకుంటున్నారు, మీరు చేయండి మేము చేస్తామని మనం కూడా సమన్వయంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ P4లో భాగంగా రాష్ట్రంలో చాలా డబ్బున్న వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో నిధులు ఇచ్చి చాలా చోట్ల పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మొట్టమొదటిసారి మీ మండలంలో మరి చాలామంది దాతలు దూరకు ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ముందునూరు సర్పంచ్ గారు 3 లక్షలు ఆ గ్రామంలో పనిచేస్తున్నారు. అదే వెప్పర్ నుంచి మరి ఆ ఊర్లో కూడా నేను మీటింగ్ పెడతాను. నేను అవసరమైతే కొంత డబ్బు నేను కూడా ఇస్తాను. అక్కడ చిన్న పనుల నుండి 1,50,000 రూపాయల పనుల కోసం ప్రభుత్వం కోసం ఎదురు చూడకుండా ఏ సర్పంచ్ ఎంపీటీసీ చర్యలు తీసుకుంటారో వాళ్ళనే ప్రజలు గుర్తింటారు. అంతేగాని మనం ఇవాళ అధికారం ఉన్న ఇంకో సంవత్సరం ఉంటాం తర్వాత వెళ్ళిపోతాం అని అనుకోకూడదు. మీకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. చాలామంది ఉంటారు మీ ఊళ్ళో 3,000 మంది ఉంటే ఒకళ్ళే సర్పంచ్ అవుతారు, 3,000 ఉంటే 6,000 మంది ఉంటే ఒకడే ఎంపీటీ. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. దత్తత గ్రామాల దిశగా అధికారులు ప్రజలను ప్రేరేపించాలని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చే సమయానికి సంవత్సరం కిందట గ్రామాల అనుసంధానం లేకుండా దుర్భర స్థితిలో ఉన్న రోడ్లకు బోడపాడు విప్పరు రోడ్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సహకరించారన్నారు. పాదయాత్రలో గుర్తించిన ప్రతి సమస్యను తాను పరిష్కరిస్తానని అన్నారు. రాచర్ల రోడ్డు అభివృద్ధి, నియోజకవర్గంలోని డ్రైనేజ్ అభివృద్ధి వంటి పనులను కేంద్రం రాష్ట్ర నిధులతో ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో DDO ఎం ప్రభాకర్ రావు, ఎంపీడీఓ బాలాజీ వెంకటరమణ, ఎంఆర్ఓ తలారి రాజరాజేశ్వరి, పెంటపాడు మండలం ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచులు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు, భవనాల శాఖ, ఇంజనీరింగ్ అధికారులు, వ్యవసాయ శాఖ, హౌసింగ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, మండల మహిళా సమాఖ్య, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ, ఇతర విభాగాలకు చెందిన మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.